అందరికీ హరే కృష్ణ. భగవద్గీత యథాతథం అధ్యాయం 1 అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. ఈరోజు మనం 9వ శ్లోకం గురించి తెలుసుకుందాము. అన్యే చ బహవా శూరా మదర్తే తక్త జీవిత నానా శాస్త్ర ప్రహర్నాః సర్వే యుద్ధ విశారదా. తెలుగు అనువాదము: నా కొరకు తమ జీవితములను విడుచుటకు సిద్ధపడిన వీరులు ఇంకను అనేకులు కలరు. వారందరును వివిధ శాస్త్రస్త్రములను దాల్చినట్టి వారు, యుద్ధ నైపుణ్యమును కలిగిన వారును అయి ఉండిరి. గత శ్లోకాలలో మనం చూశాము, ఎదుటి పక్షమైన కౌరవ పాండవుల గురించి దుర్యోధనుడు వారి గుణగణాలను చెప్పాడనమాట. సో ఆయన ఒక రాజకీయ చతురత చూడండి ఇక్కడ. నేనక్కడ నేను వారిని పొగడాను. ఇక్కడ నా వైపున్న సైన్యం నిరుత్సాహపడుతుందో ఏమో అని తన యొక్క మోటివేషన్ క్లాసెస్ మొదలు పెట్టాడనమాట దుర్యోధనుడు. అందుకే గత శ్లోకంలో భవాన్ గురువుగారు మీరున్నాడు, భీష్మ పితామహుడు ఉన్నారు, కర్ణునుడు ఉన్నారు, మరియు అశ్వత్థామ ఉన్నారు అని వారిని అక్కడ ఉత్సాహపరిచాడనమాట. అదే కాకుండా ఈ శ్లోకంలో ఇంకా అన్యేచ బహువా శూర, చాలా మంది శూరులు ఉన్నారు, వారంతా కూడా నా కోసం చనిపోతారు, వారి యొక్క దేహాలను త్యజిస్తారు నా కోసం అని అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, నానా శాస్త్ర ప్రహరణాః, అంటే అన్ని రకాలైన శస్త్ర అస్త్రాల పట్ల పూర్తి నిపుణత కలిగి ఉంది ఈ యొక్క సైన్యంలో, మన యొక్క సైన్యంలో అని దుర్యోధనుడు ద్రోణాచార్యతో చెప్తున్నాడు అనమాట. అంటే మనం చూస్తుంటాం యుద్ధంలో ఒక్కొక్కరికి ప్రత్యేకత ఉంటుంది. ఒకరు బాణం వేయట్లో, ఇంకొకరు గదతో యుద్ధం చేయట్లో, ఇంకొందరు ఖడ్గంతో యుద్ధం చేయట్లో వారికి మంచి నైపుణ్యం ఉంటుంది. కానీ ఇక్కడ నానా శాస్త్ర అంటే ఏ అస్త్రం దొరికినా ఆ అస్త్రంతో యుద్ధం సామర్థ్యం అలాంటి నిపుణులు నా దగ్గర ఉన్నారు, మన సైన్యంలో ఉన్నారు, మీరు నిరాశ పడకండి అని దుర్యోధనుడు వారికి ప్రోత్సాహం తెస్తున్నాడు అన్నమాట. అది ఇక్కడ మనం ఒక ముఖ్య విషయం గుర్తించాలి ఏంటంటే, మదర్తే తక్త జీవిత, ఏమంటున్నాడంటే వీళ్ళంతా కూడా నా కోసం చనిపోతారు. అయితే సరస్వతీదేవి ఇలాంటి అసురులు రాక్షసులతో ఇలాంటి మాటలను మాట్లాడిస్తుంది అనమాట. ఎందుకంటే ఇతను అధర్మపరుడు. అధర్మం విజయం పొందిందంటే ఎప్పుడు కూడా దుఃఖమే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే తనను వీళ్ళంతా కూడా నా కోసం జీవితాలను అర్పిస్తారు, త్యజిస్తారు అన్నప్పుడు తదాస్తు దేవతలు అతనికి తదాస్తు అని చెప్పారన్నమాట. ఎందుకంటే అందరూ చనిపోయారు. ఎస్, మనం కూడా మన యొక్క జీవితాలను త్యజించాలి ఎప్పుడో ఒకసారి. మనకు కూడా మరణం వస్తుంది. ఇప్పుడు చూడండి, మెడికల్ షాప్‌లో వెళ్తాము. మెడికల్ షాప్‌లో ఆ మెడిసిన్ తీసుకుంటాం. దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్‌పైరీ డేట్ కూడా ఉంటుంది. ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన తర్వాత దాన్ని పాడేస్తాం. సో మనం కూడా మన జీవితంలో కూడా మనకు పుట్టినరోజు ఉంది, అందుకే మనం హ్యాపీ బర్త్‌డే టు యూ చేసుకుంటాం. మరి ఎక్స్‌పైరీ డేట్ తెలుసా అందరికీ? తెలవదు. మరి మనం కూడా ఇలాంటి స్వార్థపూరితమైన మనుషుల చేతుల్లో మన జీవితాలను త్యజించాలా? సమాజంలో మనం ఎంతో మంది చూస్తాం. స్వార్థపూరితంగా మనుషులను వాడుకొని జీవితాన్ని మొత్తం వృధా చేసేవాళ్ళు ఉన్నారు. అలా మన జీవితాన్ని త్యజించకూడదు. ఆ మానవ జన్మ లభించింది మనకి 84 లక్షల జీవరాశుల తర్వాత. మానవ జన్మ లభించడం దుర్లభం. భగవంతుని యొక్క కృప మనపై ఉండడం వల్లనే ఈ మానవ జన్మ లభించింది. కానీ మానవ జన్మలో మనం ఏం చేస్తున్నాం? ఆహార నిద్ర భయమైతునం చ సామాన్య ఏతాత్ పశుభిర్నరాణం ధర్మే ఏకో అధికో విశేషో ధర్మేణ విహీన్ పశుభిర్ సమానం. అంటే ఈ శ్లోకం అర్థం ఏంటంటే, పశువులు 4 పనులు చేస్తున్నాయి, మానవులైన మనం కూడా 4 పనులు చేస్తున్నాం. ఏంటంటే, మనం ఆహారం తీసుకుంటున్నాం, అది కూడా ఆహారం తీసుకుంటుంది. అది నిద్రపోతుంది, మనం నిద్రపోతున్నాం. అది భయపడుతుంది, మనం భయపడుతున్నాం. అవి కూడా పిల్లల్ని కంటున్నాయి, జంతువులు కూడా పిల్లల్ని కంటున్నాయి, మనం కూడా పిల్లల్ని కంటున్నాం. మరేంటిది మన లోపల ఉన్న ప్రత్యేకత అంటే, ధర్మే ఏకో అధికో విశేషో, ధర్మాన్ని పాటించాలి. భగవంతుడు ఏదైతే చెప్పాడో, ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడు ఏదైతే ధర్మాన్ని చెప్పాడో, భగవద్గీత, భాగవతం
వాటిని మన జీవితంలో అనుసరించి జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. కానీ మనం ఎవ్వరం గూడా ఆ ధర్మాన్ని పాటించలేం. అప్పుడేమవుతుంది? ధర్మేణ విహిన్ పశుభిర్ సమానం. మనం గూడా పశువులతో సమానమని ఆచార్యులు చెప్తున్నారు. చూడండి మనం చూస్తుంటాం ఎంత భయంకర వాతావరణం ఉంది సమాజంలో అంటే, ఏదైనా పరీక్ష రాసి విద్యార్థి ఉత్తీర్ణత లేకుండా ఫెయిల్ అయిపోతే ఆత్మహత్య. ఎవరైనా ప్రేమలో విఫలమైతే ఆత్మహత్య. కొందరైతే మానవ జన్మ లభించిన కారణాన్ని మర్చిపోయి, బాధ్యతలను మర్చిపోయి తాగడం, మందులు తాగడం, మత్తు పానీయాలను స్వీకరించడం, అలా ఆరోగ్యాన్ని మొత్తం కూడా క్షీణింపజేసుకొని జీవితాన్ని త్యజిస్తున్నారు. మరి ఇలాంటి జీవితాన్ని మనం త్యజించాలా? చెప్పండి. ఇలాంటి సమాజంలో ఒకప్పుడు దుర్యోధనుడు ఉండే. కానీ ఇప్పుడు అందరూ గూడా దుర్యోధనులు. సమాజం అంతా గూడా స్వార్థరహితంగా జీవిస్తుంది. అందరూ ఆ స్వార్థరహితమైన జీవితంలో ప్రవేశించి మనం మోసపోతున్నాం. అది గమనించాలి. మరి ఆ మోసపూరితమైన జీవితం నుంచి బయటపడాలంటే ధర్మాన్ని పాటించాలి. రోజు భగవద్గీత చదవాలి. దాంట్లో భగవంతుడు ఏం చెప్తున్నాడు? దాన్ని పాటించి మనం జీవితంలో ముందుకెళ్తే మనమంతా గూడా ఆనందకరంగా ఉంటాం. మన జీవితం గూడా పరిపూర్ణమవుతుంది. ఇప్పుడు చూడండి రామాయణంలో సీతని రావణాసురుడు లంకకి అపహరించుకొని తీసుకెళ్తుంటాడన్నమాట. అప్పుడు చివరగా జటాయువు పక్షి ఆ దృశ్యాన్ని చూస్తుంది. అది వృద్ధ పక్షి. కనిపించకపోతే తీక్షణంగా చూస్తే అక్కడ సీతామాత. రావణుడు అపహరించుకొని తీసుకెళ్తున్నాడు. సీతామాత ఎవరిక్కడ? రాముడి యొక్క భార్య. రాముడెవరు? దశరథుడి యొక్క కుమారుడు. దశరథుడికి ఇక్కడ జటాయువుకి మంచి సంబంధం ఉంది. అయ్యో! నా వారే, నేను వారిని కాపాడాలా అని వృద్ధ పక్షి అయిన ప్రయత్నపూర్వకంగా రావణాసుని ఏ విధంగా నేను అడ్డుపడాలి? నా దగ్గర రావణాసునంత శక్తి లేకపోయినా సరే, నా దగ్గర రావణాసురుడంత అస్త్రాలు, శస్త్రాలు లేకపోయినా, నా గోర్లతో, నా ముక్కుతో దాడి చేస్తాను అని ప్రయత్నపూర్వకంగా దాడి చేస్తే కొద్దిగా రావణాసుడు గాయాలయ్యాయి. అప్పుడు రావణాసుడు ఖడ్గంతో ఆ యొక్క పక్షి జటాయు యొక్క 2 రెక్కల్ని అక్కడ నరికేశాడు. పాపం ఏం చేయలేక కింద పడిపోయింది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిందేందంటే, ఆ ప్రయత్నంలో రావణాసుడికి పెద్ద నష్టం జరిగింది. ఏంటంటే, లంకకి సీతను తీసుకురావడానికి ముందు ఒక మంచి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నాడనమాట. ఏంటా ముహూర్తం అంటే, ఎప్పుడైతే ఏ సమయమైతే మంచి సమయం ఉందో, ఆ సమయం లోపల నేను లంకకు తీసుకపోతే సీత నా వశం అయిపోవాలి అని ఒక మంచి సమయాన్ని, ఒక ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ జటాయు ఏం చేసింది? ఆ యొక్క నిర్దిష్టమైన సమయాన్ని పోకుండా లంకకు పోకుండా అడ్డుకుంది. అందుకే రావణాసుడికి సీత దక్కలేదు. అయితే ఎప్పుడైతే జటాయువు కింద పడిపోయిందో అప్పుడు రాముడు తన దగ్గరికొచ్చేసి దశరథ మహారాజు చనిపోతే దాన సంస్కారాలు చేయడానికి అవకాశం లేకపోయినా రాముడికి జటాయువుకి తన తండ్రిలాగా భావించి పూర్తి దాన సంస్కారాలు చేశాడు. ఎప్పుడైతే జటాయువు తన శరీరాన్ని త్యజించిందో, మరణించిన తర్వాత ఆ జటాయువుకి వైకుంఠ లోక ప్రాప్తి లభించే విధంగా రాముడు ఆశీర్వదించాడన్నమాట. ఇది మరణం అంటే. మనం కూడా ఇప్పుడు చూడండి దేశం కోసం సైనికులు ఎంతో మంది చనిపోతున్నారు. అది వీరమరణం అంటే. మనం చూడండి ఓ పశువుల జీవితాన్ని త్యజిస్తున్నాం. అది కాదు. మానవ జన్మ లభించింది దుర్లభం. ఇంతకు ముందే చెప్పాను. సో, ఈ మానవ జన్మలో మనం ధర్మాన్ని పాటించాలి. అసలు భగవంతుడంటే ఏమిటి? భగవంతునికి మన సంబంధం ఏమిటి? అది మనం గుర్తించి ఈ మానవ జన్మలో సఫలీకృతం చేసుకోవాలి. చూడండి అందరూ అనుకుంటారు భక్తి అంటే అందరూ అడవిలోకెళ్ళేసి తపస్సు చేయడం కాదు ఇక్కడ. ఇప్పుడు మనం ఉన్నాం కలియుగంలో. కలియుగంలో తపస్సు చేయలేము, యజ్ఞం చేయలేము, విగ్రహారాధన చేయలేము. కానీ కేవలం నామస్మరణ చేయొచ్చు. కలో తదహరి కీర్తన. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. కలియుగ ధర్మం ఏమిటి? హరినామంను చేసుకొని ఈ యొక్క జన్మ మృత్యు జడా వ్యాధుల నుంచి ముక్తి మార్గంలో వైకుంఠ లోకానికి
వెళ్ళు అని భగవంతుడు మనకు ఆ యొక్క ధర్మాన్ని మనకిచ్చాడు. చూడండి మనం అన్నీ వదిలే అవసరం లేదు. భక్తి అంటే అందరూ అనుకుంటారు అడవిలోకెళ్ళేసి తపస్సు చేయడమా? కాదు. మనం ఇంట్లోనే ఉండి, మన వ్యాపారం చేసుకుంటూ, బాధ్యతలు నెరవేరుస్తూ, అందరి పట్ల బాధ్యతాయుతంగా ఉంటూ, అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ, మనం భక్తి కూడా చేసుకోవచ్చు. మనకు అన్ని రకాల పనులు ఒకే విధంగా అంటే మల్టిపుల్ టాస్క్‌లు మనం ఒక్కసారి పూర్తి చేయగలుగుతాం. చూడండి మనం డ్రైవింగ్ చేస్తుంటాం గదా! ఎన్ని పనులు చేస్తాం డ్రైవింగ్ చేసేటప్పుడు? ఎక్సలరేటర్ ఇస్తాము, బ్రేక్ ఏస్తాము, ఇంకా క్లచ్ ఒత్తుతాము. హారన్ ఇస్తాము, స్టీరింగ్ దింపుతాము, పక్కకున్న గ్లాసులలో చూస్తాము, వెనుకకున్న గ్లాస్ కనిపించే విధంగా చూస్తాము, ముందున్న వ్యక్తుల్ని పర్యవేక్షిస్తుంటాము, చూస్తుంటాము, గేర్లు మారుస్తుంటాము, అందులో ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటాం, ఫోనొస్తే ఫోన్ మాట్లాడతాము. ఇన్ని పనులు చేసే మనము ఒక్క ఆలోచన భగవంతుని పై పెడితే అది కూడా తపస్సే. అది కూడా ధర్మాన్ని ఆచరించడమే. మన మరణ సమయం భగవంతుని మీద ఆలోచన పెడుతూ మరణాన్ని త్యజించాలి. ఇలా జంతువులా మనం మరించకూడదు. అందుకే ఇక్కడ తక్త జీవిత ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా సరే మన శరీరాన్ని త్యజించాలి. ఎవరి కోసం? స్వార్థపూరితంగా వారి యొక్క మోసపూరితమైన వలలో పడకుండా భగవంతుని కోసం మనం శరీరాన్ని త్యజించాలి. అప్పుడు మనం ఉత్తమైన గతిని పొందుతాం. హరే కృష్ణ శ్రీల ప్రభుపాద్ కీ జై.